గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగ్నెటిక్ మాస్టర్. సిరీస్ బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 56,222 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈ రోజు మార్కెట్ అయితే హ్యూజ్ కన్సల్టేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. సో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానో క్లియర్‌గా చెప్తా చూడండి. యాక్చువల్లీ మార్కెట్‌లో వన్ డే క్యాండిల్‌లో ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఒక బేరిష్ క్యాండిల్ అయితే మాత్రం మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో ఫాలో అయ్యే సైన్ ఉందని చెప్పాను. కానీ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఏమైంది ఫ్రెండ్స్, ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మన ట్రేడ్ సెటప్ ఏంటి, బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోమనమాట. దాని నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేస్తాం. దాని నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుంటాం. కానీ ఏం జరిగింది ఇక్కడ, సో ఈ నెక్స్ట్ క్యాండిలే మనకు కన్ఫర్మేషన్ కాదు. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో ఫాలో అవుతున్నట్టు కూడా కాదనమాట. సో మార్కెట్‌లో వెయిట్ చేసాను ఎక్కడ మొమెంటమ్ వస్తుందని. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజైతే చాలా హ్యూజ్‌గా వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇది 130 అంటే ఆల్మోస్ట్ మీరు గనక చూస్తే మార్కెట్ ఎండ్ టైమ్‌లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎక్కడైతే నాకిక్కడ మొమెంటమ్ కనిపించింది ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైతే మొమెంటమ్ కనిపించిందో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మార్కెట్ అనేది సడెన్ ఫాల్, మళ్ళీ ఒక రికవరీ. బట్ నాకైతే ఈరోజైతే సింగిల్ ట్రేడే తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్రాఫిట్ వచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా ఈరోజైతే నేను గెయిన్ చేసుకోగలిగాను. కానీ నిన్న లాస్ ఏదైతే ఉందో అదైతే రికవరీ చేయలేకపోయాను. ఈరోజైతే అవ్వలేదు గానీ రేపైతే ఖచ్చితంగా రికవర్ చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోయానన్నమాట. ఓకేనా? సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. సో రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ యాక్చువల్లీ మార్కెట్‌లోని అంటే క్లియర్ ఇండికేషన్ కాదనమాట. బయర్స్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఇండికేషన్ అయితే ఇదైతే కాదు. సో రేపు మార్కెట్ అనేది మనం ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మార్కెట్‌లోనే ఏదనేది తెలుస్తుంది. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు మళ్ళీ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో బయర్స్ డామినేషన్ చాలా ఎక్కువున్నా సరే, సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనేది చాలా కనిపిస్తుందనమాట. మార్కెట్ ఫాలో అయ్యే సిగ్నల్ ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడదాం. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.